టైటిల్స్ ఫ్యామ్. ఈరోజు నార్మల్గా నేను ఒక విషయం చెప్తామనేసి వచ్చిన. అదేంటి అంటే 2025లో ఆరోహికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందనమాట. చాలా సివియర్ కండిషన్లో ఉండే ఆమె. సో ఆ కండిషన్లో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఇక్కడ అవ్వదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. అసలు నేనైతే కంప్లీట్లీ బ్లాంక్ అయిపోయినా. వాళ్ళు అక్కడ ఫార్మాలిటీ కోసము సైన్ చేయించుకుంటారు కదా, అసలు ఆ ఫామ్ని ఏమంటారో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. అసలు ఏడుపు అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంత ఘనం, అసలు నాన్ స్టాప్గా ఏడుస్తున్నా. అసలు ఆమె బాడీలో వాటర్ ఫామ్ అయిపోయి, విధంగా చెప్తున్నా, డాక్టర్సే మనకు కనిపించే దేవుళ్ళు, నడిచే దైవం అంటే డాక్టర్సే. అసలు ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి ప్లీజ్ డాక్టర్ అని చెప్పి ఎంత ఏడ్చినానంటే అంత ఏడ్చినాను. వెళ్ళి ఐసీయూలో చూస్తే చిన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారంటే, అబ్బా, ఈ డెంగ్యూ, మలేరియా ఇవన్నీ అసలు మామూలు జ్వరాలు కాదు. అసలు పిల్లల్ని ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా సరే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వచ్చి కుట్టేసి వెళ్ళిపోతాయి. మన పిల్లలకి ఆగం చేసేస్తాయి, మనం ఆగం అయిపోతాం. ఆ టైంలో మొక్కుకున్నాను అనమాట. ఏంటి అంటే ఆరుకి తొందరగా తగ్గి క్షేమంగా ఇంటికి వస్తే ఒక 10 మందికి అన్నదానం చేస్తా అని చెప్పేసి మొక్కుకున్నా. సో ఆ మొక్కు ఈ రోజుకి తీరింది. హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇన్ని రోజులు డిలే అయినందుకు మాత్రం ఎట్లనో ఉంది. బట్ స్టిల్ చేసినందుకు మాత్రం హ్యాపీగా ఉంది. ఈ పర్టిక్యులర్ దాని గురించి ఏం చేసినానో మీకు ఫుల్ వ్లాగ్లో పెడతా. దాని గురించి డీటెయిల్స్ చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. సో నేను ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, మీరు వెయిట్ అండ్ వాచ్.